జై శ్రీరామకృష్ణ. శ్రీరామకృష్ణ పరమహంస గృహస్థ శిష్యులు నాగమహాశయుడు. నాగమహాశయుడు ఇస్త్రీ దుర్గాచరణ్ నాగ్ ఆయన పేరు. శ్రీరామకృష్ణ పరమహంసకు ప్రముఖ గృహస్థ శిష్యుడు. ఆయన భక్తి మరియు వైరాగ్య స్వభావము కోసము ప్రసిద్ధి చెందాడు. జీవిత విశేషాలకు వస్తే, నాగమహాశయుడు కలకత్తాలో గృహస్థుడిగా జీవించారు. కానీ శ్రీరామకృష్ణుని బోధనలు రామకృష్ణుని బోధన ప్రభావంతో పూర్తి భగవద్భావంతో ఉండేవారు. ఆయన శ్రీరామకృష్ణుని శిష్యులలో మహేంద్రనాథ్ గుప్తా అంటాం చూడు, ఆయన మాస్టర్, పూర్ణుడు, గిరీష్ ఘోష్ వంటి గృహస్థులలో ప్రధానులలో ఒకరు. ఆధ్యాత్మిక పాత్ర. శ్రీరామకృష్ణుడు ఆయనను తన బోధనల సాక్షిగా ఉపయోగించేవారు. గృహస్థులకు భగవద్భక్తి మార్గాన్ని ఆదర్శంగా చూపారు. ఆయన జీవితము శ్రీరామకృష్ణ మిషన్ గ్రంథాలలో వివరించబడింది. నాగమహాశయుడి అసలు పేరు మరియు జనన తేదీ. నాగమహాశయుడు అసలు పేరు దుర్గాచరణ్ నాగ్. ఆయన 1846లో డేవోబాగ్ గ్రామంలో, ప్రస్తుత బంగ్లాదేశ్లోని నారాయణగంజ్ జిల్లా జన్మించారు. కుటుంబము: దీన్దయాల్ నాగ్ మరియు త్రిపుర సుందరీదేవి కుమారుడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయారు. చీకటి భగవతి చోంటల అండతో పెరిగారు. జీవిత ప్రారంభం: ఢాకాలో స్కూలు చేరి తర్వాత కలకత్తాలో మెడిసిన్ అధ్యయనం చేశారు. రామకృష్ణ పరమహంస శిష్యుడిగా మారి గృహస్థ భక్తి ఆదర్శంగా జీవించారు. నాగమహాశయుడు శ్రీరామకృష్ణుని ఎలా కలిశారు? నాగమహాశయుడు తన స్నేహితుడు సురేష్ చంద్ర దత్తో కలిసి దక్షిణేశ్వర్ కాళీమఠానికి వెళ్ళి శ్రీరామకృష్ణ పరమహంసను మొదటిసారిగా కలిశారు. ఈ సందర్భంలో శ్రీరామకృష్ణుడు వారిని గౌరవంగా ఆదరించి పంచవటికి తీసుకెళ్లి ధ్యానం చేయమని చెప్పారు. మొదటి కలయిక వివరాలు. సురేష్ మరియు నాగమహాశయుడు శ్రీరామకృష్ణుని మందిరంలోకి ప్రవేశించినప్పుడు ఆయన చిన్న కుట్టిపై కాళ్ళు విరిచి కూర్చొని స్మితంతో ఉండేవారు. నాగమహాశయుడు పాదాలు తాకాలని ప్రోస్టేట్ అయ్యారు. కానీ శ్రీరామకృష్ణుడు కాళ్ళు లాగుకొని అనుమతించలేదు. తర్వాత మాటలు మార్పిడి తర్వాత ఆలయాల సమూహాన్ని చుట్టొడ్డారు. తదుపరి సందర్భాలు: ఒక వారంలో మళ్ళీ వచ్చినప్పుడు శ్రీరామకృష్ణుడు భావస్థితికి చేరి నేను మిమ్మల్ని ఎదురు చూస్తున్నాను అని చెప్పి నాగమహాశయుని పక్కన కూర్చోబెట్టి ప్రేమతో మాట్లాడారు. ఈ కలయికల ద్వారా నాగమహాశయుడు శ్రీరామకృష్ణుని నారాయణావతారంగా గుర్తించారు. నాగమహాశయుడు శ్రీరామకృష్ణుని నుండి ఏ మంత్రదీక్ష పొందారు? నాగమహాశయుడు శ్రీరామకృష్ణ పరమహంస నుండి శక్తి మంత్ర దీక్ష పొందారు. ఇది తన పత్ని భువనేశ్వరి దేవితో కలిసి తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన ఆధ్యాత్మిక సాధనలు తీవ్రత పెరిగింది. దీక్ష సందర్భము: ఒక వృద్ధ బ్రాహ్మణుని సలహాతో రాత్రి శ్మశానంలో జపం చేస్తూ శుభ్రజ్యోతి దర్శనం పొందారు. తదుపరి రోజు శక్తి మంత్రదీక్ష తీసుకొని అమావాస్యలు గంగా తీరంలో ఉపవాసాలు నక్త వ్రతాలతో సాధన చేశారు. ప్రభావము: ఈ దీక్ష తర్వాత ఆయన జపధ్యానము అధికంగా చేస్తూ దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుని సమక్షంలో భక్తి మార్గంలో ముందుకు సాగారు. గృహస్థుడిగా ఉంటూ పూర్తి వైరాగ్య జీవనం గడిపారు. నాగమహాశయుడు శక్తిమంత్ర సాధన అనుభవాలు. నాగమహాశయుడు శక్తిమంత్ర సాధనలో అసాధారణ అనుభవాలు పొందారు. శ్రీరామకృష్ణుని నుండి దీక్ష పొందిన తర్వాత ఆయన రాత్రిపూట శ్మశానాలలో గంగా తీరంలో కఠిన తపస్సు చేస్తూ జపం చేశారు. ముఖ్య అనుభవాలు: ఒక రాత్రి శ్మశానంలో జపిస్తుండగా శుభ్రజ్యోతి దర్శనం పొందారు.
ఇది సాధనలో పురోగతిని సూచించింది. అమావాస్యలు, ఉపవాసాలు, నక్తవ్రతాలతో కొనసాగి దైవ దర్శనాలు, భక్తి స్థితి పొందారు. గృహస్థుడిగా ఉంటూ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ పూర్తి వైరాగ్యంతో భవద్విలోకం పొందారు. ఫలితం ఈ సాధనలు ఆయనను గృహస్థ మహాపురుషునిగా మలిచాయి. శ్రీరామకృష్ణుడు ఆయన జీవితాన్ని గృహస్థ భక్తి ఆదర్శంగా చూపారు. నాగమహాశయుడు సాధన ద్వారా పొందిన సమాధి అనుభవాలు. నాగమహాశయుడు తన శక్తి మంత్ర సాధన ద్వారా అనేక సమాధి అనుభవాలు పొందారు. ఈ స్థితులలో ఆయన భగవద్ దర్శనము, ఏకత్వ భావన పొంది గ్రహబంధాల నుండి విముక్తి పొందినట్లు వర్ణించబడింది. సమాధి స్థితులు, శ్మశానాలలో జపం చేస్తూ శుభ్రజ్యోతి దైవస్వరూప దర్శనం పొంది సమాధి స్థితికి చేరారు. శ్రీరామకృష్ణుని సమక్షంలో భక్తి సమాధి ద్వారా ఆత్మవిశ్వ ఏకత్వాన్ని అనుభవించారు. గృహస్థ జీవితంలోనే పూర్ణ వైరాగ్య సమాధి పొంది కర్మబంధాలు కట్టిపడకుండా జీవించారు. ప్రభావము. ఈ సమాధి అనుభవాలు ఆయనను గృహస్థులకు ఆదర్శంగా మార్చాయి. శ్రీరామకృష్ణుడు ఆయన జీవితాన్ని భగవద్భక్తి మార్గ ఉదాహరణగా చెప్పారు. జై శ్రీరామకృష్ణ.